వెల్కమ్ టు 24+1. మనం సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. అందులో భాగంగానే మరి పబ్లిసిటీ డిజైనింగ్ ఇది ఒక క్రాఫ్ట్ అని చెప్పాలి. ప్రతి సినిమా కూడా పోస్టర్ ఉంటుంది. సినిమాని జనంలో తీసుకెళ్లాలంటే పోస్టర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే అసలు పోస్టరే చాలా కీలకం అని చెప్పాల్సి వస్తుంది. మరి అలాంటి పోస్టర్ డిజైనర్లు చాలామంది ఉన్నారు. అతిరథ మహారథులు అందరూ అప్పట్లో నా చిన్నప్పుడైతే ఈశ్వర్ గారి పేరు, గంగాధర్ గారి పేరు, కేతా గారి పేరు, లంక భాస్కర్ గారి పేరు, ఇట్లా రకరకాల పేర్లు అప్పుడు వినిపిస్తూ ఉండేవి. మరి ఆ పబ్లిసిటీ డిజైనింగ్ అనే క్రాఫ్ట్లో ఉండి ఇండస్ట్రీలో చాలా కాలం కొనసాగిన వ్యక్తి మరి కట్టా లింగమూర్తి గారు ఈరోజు మన గెస్ట్గా వచ్చారు. అసలు ఈ రంగంలో ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఇండస్ట్రీలో వీళ్ళకి ఎలాంటి ఆదరణ ఉంది అనే విషయాల గురించి ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. లింగమూర్తి గారు పబ్లిసిటీ డిజైనర్. అవును సార్. సినిమా టైటిల్స్లో ఒకప్పుడు మరి ఈశ్వర్ గారి పేరు కానీ, గంగాధర్ గారి పేరు కానీ చాలా ప్రముఖంగా గెలిచి నా చిన్నప్పుడు. దీనికి ఎన్నో ఇంపార్టెన్స్ ఏంటంటే 25 క్రాఫ్ట్స్లో ఇంపార్టెన్స్ అంటే సినిమా ఆడియన్స్ థియేటర్కి రావాలంటే పోస్టర్స్ కంపల్సరీ అండి. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, కానీ ఒకప్పుడు పోస్టర్ చూసి ఆర్టిస్టులు ఎవరు, అందరూ హీరో హీరోయిన్లు ఎవరు అన్ని చూసి అప్పుడు సినిమాకి వచ్చేవారు. ఆ పోస్టర్ లేకపోతే థియేటర్ అసలు సినిమా గురించి తెలియదు కదా. అవును, సినిమా ఏంటనే తెలియదు, ఎవరన్నా తెలియదు. కాబట్టి దానికి కంపల్సరీగా పబ్లిసిటీ డిజైనింగ్ పోస్టర్ పాత్ర అప్పుడు ఎక్కువ అండి, చాలా ఎక్కువ ఉండేది. అప్పట్లో కేతా గారు, ఈశ్వర్ గారు, గంగాధర్ గారు వాళ్ళు పితామహులు అని వాళ్ళు మాకు. తర్వాత జనరేషన్లో లంక భాస్కర్ గారు, సురేష్ గారు, ఇంకా అజయ్ ప్రసాద్, ఇంకా కొంతమంది వచ్చారు తర్వాత. అంటే టైటిల్స్ కూడా మీరే రాస్తారా? మేమే రాస్తామండి. ఫస్ట్ టైటిల్ రాస్తాం. సినిమా టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చెప్తారు మాకు, అప్పుడు వాటిని ఒక 10 లోగోల దాకా రాస్తామండి. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చూసి సెలెక్ట్ చేసుకుని అందులో వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని ఓకే చేస్తారు. ఇంకా అదే కంటిన్యూ అవుతుందండి లాస్ట్ సినిమా ఎండింగ్ వరకు. అది 100 days అయ్యే వరకు కూడా అదే కంటిన్యూ. పోస్టర్ డిజైనింగ్ ప్లస్ ఆల్బమ్స్ కూడా మీరే మెయింటైన్ చేసేవాళ్ళ? ఆల్బమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. స్టిల్ ఫోటోగ్రాఫర్, అది ఆయన డ్యూటీ, మీకు సంబంధం లేదు? లేదు. పబ్లిసిటీ డిజైనింగ్ 25 క్రాఫ్ట్స్ సపరేట్ ఇది? సపరేట్ అండి. అంటే ఆల్బమ్ మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆల్బమ్ సెట్ చేసి మొత్తం అన్ని స్టిల్స్ మొత్తం A to Z మీకు ఇస్తూ ఉంటారు? ఇచ్చేవారు. ఒక ఆల్బమ్ లో సెట్ చేసి ముఖ్యమైన ఫోటోలు అన్ని మొత్తాన్ని ఇచ్చేవారు అండి. అదే అన్ని ఇచ్చేవాళ్ళు. మొత్తం దాదాపు ఇంత ఆల్బమ్లు 2 ఉండేవి, 2, 3, 4 కూడా ఉండేవి ఒక సినిమాకి. అవి చూసి వాటిని సెలెక్ట్ చేయాలి మేము, ఏ స్టిల్ బాగుంటది పోస్టర్ కి. వాటిని అప్పట్లో అయితే స్కెచ్ చేసేవాళ్ళం. ఫస్ట్ స్కెచ్ చేసి పోస్టర్ ఎలా ఉంటది అన్నది పెన్సిల్ స్కెచ్ చేసి ఇచ్చేవాళ్ళం అండి. అది చూసిన తర్వాత వాళ్ళు ఓకే చేసేవారు. ఎన్ని రకాల డిజైన్ ఉంటాయి ఒక సినిమాకి? ఎన్ని రకాలు వేస్తారు మీరు? ఉంటాయండి, పెద్ద సినిమా అయితే దాదాపు 100 డిజైన్లు ఉంటాయండి. పెద్ద హీరోలు అయితే. అది చిన్న పోస్టర్లు, పెద్ద పోస్టర్లు కూడా ఉంటాయి కదా? చిన్న పోస్టర్లు 30, 40, 2 షీట్లు, 4 షీట్లు, 6 షీట్లు, 24 షీటు, 12 షీటు, 9 షీట్ కూడా ఉండేది. ఓకే. ఇప్పుడు తగ్గించారండి, ఇప్పుడు అంతా ఫ్లెక్సీలే వచ్చినాయి కాబట్టి. బయట అంతా లేదు కదా ఇప్పుడు? లేదండి, ఇప్పుడు 6 షీట్లు, 4 షీట్లు, 24 షీట్లు, థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు, ఇంకా పేపర్ రైట్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి. ఏ సంవత్సరం వచ్చారు ఇండస్ట్రీకి? 1990 వచ్చాండి. 1990. అంత ముందు జనరేషన్ లో ఎలా ఉండేదండి అసలు? మీ పెద్దవాళ్ళు చెప్పడం కానీ ఈ డిజైనింగ్ పార్ట్ మీరు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు టెక్నాలజీ కొంత మారి ఉంటుంది కదా, పాత దానికి దీనికి ఆ వేరియేషన్ ఏంటి? వేరియేషన్ అంటే అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ ఉండేవండి, కలర్ స్టిల్స్ ఉండేవి కాదు. బ్లాక్ అండ్ వైట్ స్టిల్ ని కలరింగ్ చేసి దాన్ని అతికించి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి ఒకవేళ స్టిల్స్ బాగోపోతే పెయింటింగ్ చేసేవారు. అప్పుడు కేతా గారు కానీ, ఈశ్వర్ గారు కానీ వాళ్ళు పెయింటింగ్ చేసేవారు, గంగాధర్ గారు కూడా. అవి పోస్టర్లు అప్పట్లో తయారు చేసేవారు, చాలా హార్డ్ వర్క్ అండి అది. మేము వచ్చేటప్పటికి కలర్ స్టిల్స్ అవి వచ్చినాయి. కలర్ స్టిల్స్ వచ్చింది కాబట్టి మాకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం, స్టిల్స్ పేస్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా కంపోజ్ చేస్తాం. ఎలా చేస్తారు? అప్పుడు కంప్యూటర్లో లేవు కదా, ఎలా చేసేవాళ్ళు మీరు దీన్ని? ఆల్బమ్ ఇచ్చేవారు మాకు, దాంట్లో మేము ఐడియల్ గా డిజైన్ ఎలా ఉండాలని ఒక పెన్సిల్ స్కెచ్ చేసేవాళ్ళు. స్కెచ్ తీసుకెళ్లి డైరెక్టర్, ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అందులో ఎన్ని డిజైన్స్ స్కెచ్లు చేస్తారో అవే స్టిల్స్ నోట్ చేసి ఇచ్చేవాళ్ళం. అవి ఫోటోగ్రాఫర్ ప్రింటింగ్ వేసి ఇస్తే వాటిని కట్ చేసి ఒక చార్ట్ మీద అతికిచ్చేవాళ్ళ? పేస్ట్ చేయాల్సి వచ్చేదా? కట్ చేసేవన్నా? ఓకే.
ముందు బ్యాక్గ్రౌండ్ వేసి తర్వాత పేస్ట్ చేసుకునేవాళ్ళం. చేసి బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చేత్తో వేసేవాళ్ళ? మేము వచ్చేటికి స్ప్రే వచ్చిందండి. స్ప్రే వచ్చింది. ఓకే. అంతకుముందు బ్రష్ వర్క్ చేసేవారు. మేము వచ్చిన తర్వాత బ్రష్ వర్క్ చేసి దానిపైన స్ప్రే చేసేవాళ్ళం. చేసి ఫోటో అతికించి టైటిల్స్ అవి కూడా దాని మీద అతికించేవాళ్ళం. అప్పుడు మేము ఫినిషింగ్ గా చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు గంటలో అయ్యే పని అప్పుడు దాదాపు 3 hours పెట్టేదండి అబ్బా డిజైన్ చేయడానికి. ఇప్పుడు సిస్టమ్ మీద అయితే 1 hour లో చేయొచ్చు. అప్పుడు అంత హార్డ్ వర్క్ ఉండేది. చేసినంత ఎత్తుకెళ్ళి ప్రింట్ చేయాలి కాబట్టి విజయవాడ పంపించేవాళ్ళ? మొత్తం డిజైన్ అన్ని ఫినిషింగ్ చేసి కవర్ లో పెట్టి వాళ్ళు విజయవాడ పంపించారు. నేషనల్ లితో ప్రింటర్స్ అని బాగా ఫేమస్ ఫేమస్ అండి. వాళ్ళే వేసేవాళ్ళు ఎక్కువ మేజర్ వర్క్ అంతా? మేజర్ వర్క్ ఎక్కువ వాళ్ళే. ప్రింటింగ్ వర్క్ నెంబర్ 1 నేషనల్ ప్రింటింగ్ ప్రెస్. తర్వాత చిన్న సినిమాలు అంటే వేరే వేరే శివకాశి ఇక్కడ వెళ్ళిపోయేవి. ఇప్పుడు లేదనుకుంటాను నేషనల్ ప్రింటింగ్ ప్రెస్, తెలియలేదు. ఇప్పుడు లేదు. అప్పట్లో వాళ్ళు ప్రింటింగ్ చేస్తేనే బాగుంటుంది. ఇంకా వాళ్ళదే నెంబర్ 1 అండి, తిరుగులేదు. మరి ఎట్లా మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అంటే ఆర్టిస్ట్ మీరు ఎలా ఆర్టిస్ట్ అవ్వాలి కదా మామూలుగా జనరల్ గా ఈ ఫీల్డ్ రావాలంటే? అంటే మా పెద్దన్నయ్య, మేము 5 అన్నదమ్ములు అండి. మా పెద్దన్నయ్య పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారి దగ్గర తను కొంతకాలం పనిచేశాడు. ఇప్పుడు 70s ఆ టైంలో. ఆయన కూడా పబ్లిసిటీ డిజైనరే? అంటే ఆఫీస్ పెట్టలేదు, ఆయన దగ్గర చేస్తుండగానే మా ఫాదర్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి వచ్చాడు తను. 74 ఆ టైంలో వచ్చేసి ఇంకా మా కోసం ఉండి పెడతాను. అప్పుడు తను ఇంటి దగ్గరే బొమ్మలు వేసి ఈ వర్క్స్ అయి చేస్తూ ఉండేవాడు. ప్రెస్ వాళ్ళకి, మ్యాగజైన్కి, వాళ్ళకి. అది చూసి మేము పక్కన కూర్చొని చూస్తుండేవాళ్ళం, మా అన్నయ్య పక్కన కూర్చొని. అలాగే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు కూడా. మీ పెద్దన్న పేరు? సూర్యచంద్రరావు. ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. ఆ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి స్టిల్స్ ఇచ్చి లోకల్ పోస్టులు చేయించుకునేవారు. మా అన్న దగ్గర కూర్చొని చూస్తుండేవాళ్ళు అనమాట. అప్పుడు మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. చూసి ఇంకలాగా నేను కూడా స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్స్ అయినప్పుడు వేస్తుండేవాడిని. అవి ఎలా కంటిన్యూ అవుతున్నప్పుడు మా 3వ అన్నయ్య స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి, జ్యోతి. తను పబ్లిసిటీ డిజైనర్ సురేష్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాట. ఒకసారి వైజాగ్ వచ్చారు ఇద్దరు. వచ్చినప్పుడు నేను వేసిన పెయింటింగ్ చూశాడు సురేష్. చూసి పెయింటింగ్స్ అవి బాగా వేస్తున్నావు, నువ్వు చెన్నై వచ్చి నువ్వు డిజైన్ పబ్లిసిటీ డిజైన్. మొత్తం అంతా చెన్నైలో ఉండేదండి? చెన్నై మొత్తం. అప్పుడు సురేష్ గారు చెప్పిన తర్వాత నేను 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత చెన్నై వచ్చాను. ఇక చదువు కంటిన్యూ చేయలేదు, ఇంకా కంటిన్యూ చేయలేదు. చెన్నై వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక అప్పుడు సురేష్ గారు వాళ్ళ బ్రదర్ అంజను, సురేష్ అంజను, ఆయన దగ్గర పెట్టారు అనమాట. ఆయన దగ్గర నేర్చుకుని ఒక 5 years చేశానండి. తర్వాత నేను ఇంకొక అబ్బాయి కలిసి ఓన్గా సొంతంగా పెట్టుకున్నామండి. అప్పటికి మీరు పెట్టినప్పుడు కూడా కంప్యూటర్ రాలేదు? దాదాపు 2002-3 వరకు, 2 వరకు లేదండి. అంటే హైదరాబాద్ లో ముందు వచ్చింది, అప్పుడు చెన్నైలో ఇంకా రాలే. 2000లో నేను హైదరాబాద్ వచ్చేటికి. ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది కదా మీరు అక్కడ 90s లోకి, మరి ఎందుకని చెన్నై వెళ్ళారు మీరు? అంటే అక్కడే కంటిన్యూ అయ్యాను చెన్నైలో. 90లో వెళ్ళి 2000 వరకు అక్కడే ఉన్నాను. అయితే ఇంకా అందరూ హైదరాబాద్ కాసేపు చెన్నై అంటారు, కాసేపు హైదరాబాద్ అంటారు, లేదా చెన్నై వచ్చేస్తారు అందరూ అనేవారు. వచ్చేస్తున్నారని వాళ్ళు ఇలాగే డైలమాలో ఉండేదండి. నెక్స్ట్ ఆ టైంలో ఎలక్షన్ జరగడం, ఎన్టీ రామారావు గారు మళ్ళీ సీఎం అయ్యారు 94లో. ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ చెన్నై వచ్చేస్తుంది అనేవారు. ఇవన్నీ మన తర్వాత కన్ఫ్యూజ్ గా ఉండేది. రెండోది అక్కడ కొంచెం వర్క్ అది బిజీగా ఉండేదండి. ఇక అందువల్ల సినిమాలు చేసేవాళ్ళు, తమిళ్ కూడా చేసేవాళ్ళు అండి? తమిళ్, కన్నడం, తెలుగు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు వచ్చేవండి. స్టేట్ సినిమాలు మ్యాక్సిమం ఎక్కడే తీసేవారు. ఇక ఆ టైంలో షూటింగ్ లొకేషన్కి వెళ్తాం కానీ జరిగేదా? తక్కువ అండి, బాగా తక్కువ. అసలు ఇక స్టిల్ ఫోటోగ్రాఫర్, స్టిల్స్ మీద ఆధారపడటమే మీరు మీ వర్క్ అంతా? అంటే స్టూడియోకి అయితే రమ్మనివారు. ఇప్పుడు ఏవిఎన్ స్టూడియో కానీ, వాహిని స్టూడియో కానీ అలాంటి చోట షూటింగ్ అవుతున్నప్పుడు టైటిల్స్ రాసి తీసుకురండి అనేవారు అనమాట. ఓకే, దానికోసం వెళ్ళేవాళ్ళు? ఆ హీరో కూడా చూపించేవాళ్ళు? అందరూ చూసేవారు. ఆ సెట్ లో అందరూ వచ్చి చూసేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఇది బాగుందని ఒకళ్ళు, ఇది బాగుందని ఒకళ్ళు చెప్పేవారు. ఫైనల్ డెసిషన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళు ఏదో ఫైనల్ చేసి చెప్పేవారు. ఇంకా అది కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ పబ్లిసిటీ డిజైనర్ ఆర్టిస్టుల్లో ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది. కేతా గారితో స్టైల్ ఉంటుంది, గంగాధర్ గారితో ఒక స్టైల్ ఉంటుంది, ఈశ్వర్ గారితో ఒకటి ఉండొచ్చు. ఆ స్టైల్స్ మీరు అబ్జర్వ్ చేసేవాళ్ళ? ఏది ఎవరిది ఎలా ఉంటుంది అనేది చేసేవాళ్ళం. అంటే అబ్జర్వ్ చేసినా కూడా మేము మా గురువు గారి దగ్గర నేర్చుకున్న స్కీమే ఫాలో అవుతాం. అంతేనా? ఓకే.
మళ్ళీ వాళ్ళదే చేస్తే మళ్ళీ వాళ్ళ ఉంటుందని ఇదే ఫాలో అయ్యేవాళ్ళం. ఏం చెప్పాడు మీ గురువు గారు అసలు అప్పుడు స్టార్టింగ్ లో? చెప్పడం ఏముంటుందండి, ఇంకా వాళ్ళు చేస్తుంటే మేము చూడడం అంతే, అబ్జర్వ్ మధ్య మధ్యలో డిజైన్ చేయని స్టిల్స్ వేస్తుండేవారు, వాటితో మేము డిజైన్ చేసేవాళ్ళం. అలాగే మాకు ఫ్రీడమ్ ఇచ్చేవారు, ఇచ్చి మేము డిజైన్ చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో మీరు 10th క్లాస్ చదువుకుని వెళ్ళారు, ఇబ్బందులు ఉంటాయి కదా స్టార్టింగ్ లో, ఫైనాన్షియల్ గా కష్టాలు, సినిమా కష్టాలు. ఇప్పుడు హీరోలకి ఒక రకమైన కష్టాలు ఉంటాయి, డైరెక్టర్కి ఒక రకమైన కష్టాలు ఉంటాయి, మీకు ఒక రకమైన కష్టాలు ఉంటాయి. అవన్నీ ఫేస్ చేశారా? చేసామండి. ఒక్కళ్ళ రూమ్ లో ఉండేవాళ్ళ? నేను ఇంకొక అబ్బాయి ఇద్దరం కలిసి పెట్టామండి, సొంతంగా చేసాం. చాలా రోజులు తిరిగాను, ఎవరు సినిమాలు ఇవ్వలే. ఇప్పుడు ఇచ్చినట్టు అప్పుడు ఇచ్చేవారు కదండి, ఎవరి దగ్గర చేసావు, ఏ సినిమా చేసావు అని అడిగారు వాళ్ళు. సార్ ఇంకేం చేయలేదని మీరు ఇస్తే మీదే ఫస్ట్ సినిమా వద్దండి అంటే, నువ్వు ఎలా చేస్తావు తెలియదు కదా మాకు, నేను ఎలా ఇస్తావు నేను నమ్మే అనేవారు. ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చింది, ఏదో చేసి చూపించవచ్చు, అప్పుడు చేయలేం కదండి. అలాగా ట్రై చేస్తున్నప్పుడు టి సాయిరామ్ అని ఒక ఆయన సిడీ డిస్ట్రిబ్యూటర్ అండి. ఫస్ట్ ఆయన నాకు వేరే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన నన్ను చూసి మన సినిమాను చేద్దిగానే అన్నారు, చేసి చెప్పి మాట ఇచ్చాను. ఆ రోజు నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ చెన్నై వస్తాను, వచ్చినప్పుడు నేను కలుద్దాం, సినిమా చేద్దిగా అన్నారు. అన్న మాట ప్రకారం ఆయన సినిమా ఇచ్చారండి. ఏ సినిమా? కన్నడంలో కిల్లర్ వీరప్పన్ అని దేవరాజుని వీరప్పన్ క్యారెక్టర్ పెట్టి చేశారండి, అది మంచి హిట్ అయింది కన్నడలో. ఆ సినిమాని ఆయన డబ్ చేశారు. ఫస్ట్ సినిమా కన్నడ సినిమా అయితే? తెలుగే, దాన్ని డబ్బింగ్ చేశారు తెలుగులో. కిల్లర్ వీరప్పన్ అని టైటిల్. ఆ సినిమా నేను చేశాను ఫస్ట్. చేసిన తర్వాత ఆ సినిమా బాగా ఆడిందండి, డబ్బులు అవి బాగా వచ్చిన వాళ్ళకి బాగా ఆడింది. అక్కడి నుంచి నాకు సినిమాలు కంటిన్యూగా వచ్చినాయండి. తర్వాత సిటీ అని ఒక సురేష్ గోపి సినిమా ఇచ్చేవారు, ఎవరైనా అడిగితే ఏ సినిమా పలానా సినిమా చేశారంటే అన్ని ఇచ్చేవారండి. మీ సురేష్ గారు మరి ఏం రికమెండ్ చేసేవాడు కదా పలానా అని? రికమెండేషన్స్ ఉండవండి. ఉండవా? ఎవరికి వచ్చిన వరకు వాళ్ళు చూసుకోవటమే. అంతే అండి, టాలెంట్ ని బట్టే. రికమెండ్ చేసినా కూడా ఇవ్వరండి. ఎవరా? ఎందుకంటే సురేష్ గారి దగ్గర చేసుకునే వాళ్ళు ఆయన దగ్గర ఎంచుకుంటారు. ఆయన దగ్గర ఏ సినిమాలకు పనిచేశారు మీరు? నేను వచ్చేటప్పటికి అంకుశం సినిమా అవుతుందండి, రాజశేఖర్ గారిది, కోటరామకృష్ణ. అది రన్నింగ్ లో ఉంది అప్పుడు. ఆ సినిమా అయినంతకాలం కొంచెం చూడటమే, ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చూడటం అనండి. ఇంకా అక్కడి నుంచి ఒక 5 years ఆయన దగ్గర చేశాను. ఇప్పుడు మీరు డిజైనర్ గా దాదాపు ఎన్ని సినిమాలు చేసి ఉంటారండి అప్పటి నుంచి ఇప్పటికి? ఒక 500 సినిమాలు చేశానండి. బా 500 సినిమాల్లో మీకు ఆ జర్నీ, మరి చెన్నై నుంచి ఇక్కడ ఎప్పుడు వచ్చారు, అక్కడ ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు చేశారు? 2000లో వచ్చాను అక్కడికి. వచ్చి చూస్తే ఇక్కడ అప్పటికి ఇంకా పెద్ద డెవలప్మెంట్ లేదండి. ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కలవాలన్నా కూడా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది, అడ్రస్ తెలిసేవి కాదు, చాలా ఇబ్బంది అనిపించింది. మళ్ళీ నేను చెన్నై వెళ్ళిపోయాను, ఎందుకంటే చెన్నైలో ఏదైనా అన్ని తెలిసిన ప్లేస్లే కాబట్టి ఈజీగా ఉండేది. ఇక్కడ అడ్రస్ పెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేదండి. అందువల్ల మళ్ళీ వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళి మనకి తెలిసిన వాళ్ళందరితో మళ్ళీ చెప్పి అందరితో మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నా. 2003లో పోలీస్ స్టోరీ సినిమా చేశానండి. పోలీస్ స్టోరీ సినిమా చేసినప్పుడు సాయి కుమార్ది, అప్పుడు నందమూరి రామకృష్ణ బాబు పెద్దని సినిమా చేస్తున్నారు. అప్పుడు చెన్నై వచ్చారండి ఆయన. చెన్నై కోదండపాణి థియేటర్లో రికార్డింగ్ అవుతుంది. అప్పుడు మా అన్నయ్య తీసుకెళ్లి పరిచయం చేశాడు, జ్యోతి గారు పరిచయం చేస్తే చాలా బాగా మాట్లాడారు. నాకు పెద్ద అని కదా ఇంకా ఎలా ఉంటుందని వెళ్ళాను, చాలా ఫ్రెండ్గా మాట్లాడారండి. అప్పటిదాకా రామారావు గారి పిల్లలతో కానీ సంబంధాలు లేవు మీకు? లేదు, రామారావు గారిని చూశాను, షూటింగ్ దగ్గరికి వెళ్ళి చూశాను. అట్లాగా? అప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇచ్చండి. ఏ సినిమా షూటింగ్కి వెళ్ళారు? అది ఫస్ట్ మేము వైజాగ్ డాబా గార్డెన్స్ లో ఉండేవాళ్ళం. మా ఇంటికి 2-3 ఇళ్ల పక్కన ఆరాధన సినిమా షూటింగ్ జరిగింది. సరిగ్గా టైంలో నేను ఇంట్లో స్కూల్కి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత మా తమ్ముడు చెప్పాడు షూటింగ్ జరిగింది, రామారావు వచ్చాడు అని. అప్పుడు చాలా బాధపడిపోయాను నేను, అయ్యో చూడలేకపోయినా అని. తర్వాత 78లో ఎప్పుడు అనుకుంటా డ్రైవర్ రాముడు షూటింగ్ అక్కడే వైజాగ్ సెంట్రల్ జైల్లో జరిగిందండి. సెంట్రల్ జైల్లో జరిగినప్పుడు వెళ్ళిపోయాను నేను, అక్కడ దగ్గర. అది డ్రైవర్ రాముడు షూటింగ్ నిమ్మకూరు ఇక్కడ చేశారన్నారు. ఎక్కువ జైలు షూటింగ్ అంతా అక్కడ చేశారా? సెంట్రల్ జైలు. అది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుందండి. ఇప్పుడు తీసేసారు, లేదు అది వేరే ఎక్కడికి మార్చారు. పొద్దుట 9 గంటలకు వెళ్ళిపోయాను స్కూల్ మారేసి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో వచ్చారు రామారావు గారు, కైకాల సత్యనారాయణ గారు. ఈ ఖైదీ డ్రెస్సులు వచ్చారు ఇద్దరు. ఇప్పుడులాగా అభిమానులు అందరూ మీద పడిపోవడాలు భవన్సాలు ఏం లేవండి అసలు. చాలా హుందాగా ఒక పక్కంతా లేడీస్ నిలబడ్డారు, ఒక పక్కంతా జెంట్స్ నిలబడ్డారు. వాళ్ళు 2 చేతులతో నమస్కారం పెట్టుకుంటారు. రామారావు గారు, సత్యనారాయణ గారు అందరి దగ్గరికి వచ్చి ఒక దాదాపు 400 మంది ఉంటారండి జనం. అందరికి ఇప్పుడు సైనిక వందనం చేస్తారు చూసారు, అలాగే అందరి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి సత్యనారాయణ గారు మాట్లాడారు కొంతమంది తోటి, లేడీస్ వాళ్ళతోటి. మీరేం మాట్లాడలేదా?
అప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా అసలు చూసి అలా ఉండిపోయాను. ఆయన రామారావు ఫస్ట్ టైం జీవితంలో చూడడం అదే ఫస్ట్ టైం. ఇంకా ఆయన చూసి అలా ఉండిపోయాను. తర్వాత రెండోసారి సత్యం శివం షూటింగ్ జరిగింది వైజాగ్ పోర్ట్లో. అప్పుడు చూశాను. అప్పుడు ఆయన కుర్చీలలో కూర్చున్నారు, చుట్టూ జనాలు అందరూ నిలబడి చూస్తున్నారండి. అసలు ఎవరో దగ్గరికి వెళ్ళిపోవడం కానీ కూడా ఇండస్ట్రీకి వెళ్ళాల లేదు, అప్పటికి లేదు. నేను సరిగ్గా వచ్చి ఆయన కుర్చీ వెనకాల కుర్చీ పట్టుకుని నిలబడ్డా. రామారావు గారి అసలు అప్పుడు లేదు, అడవి లేదు కదండి, ఎవరు ఏమనలేదు. అసలు పోలీసులు ఉన్నారు, అప్పుడు లేరు, 4 పోలీసులు అయితే ఉన్నారు. ఆయన ఎవరిని అనేవారు కాదు. మధ్య మధ్యలో పుష్పలత గారు రావడం, నమస్కారం అనడం, పెట్టి వెళ్ళిపోవడం. దాదాపు సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను. ఫైటింగ్ సీన్స్ అవి తీశారన్నమాట పోర్ట్లో. దాని తర్వాత ఇంకా రాజకీయాలు దిగిపోవడం. ఆయన రాజకీయాల్లో చూడటం తప్ప, దూరం నుంచి చూడటం తప్పితే డైరెక్ట్ గా కలిసి ఇంటరాక్ట్ అయింది లేదు. నేను రామకృష్ణ స్టూడియోలో ఎంటర్ అయ్యేటప్పటికి ఆయన లేరు. 96 ఆయన పెద్ద షూటింగ్ సినిమా చేసినప్పుడు ఆయన లేరండి. అది చాలా లోటు మిగిలిపోయింది. అవును. రామకృష్ణ గారు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మీ బ్రదర్ పరిచయం చేసినప్పుడు? మద్రాసులో వాళ్ళ ఇంటికి కొన్ని డిజైన్ చేసి పట్టుకెళ్ళండి. రామారావు గారు ఇల్లు టైటిల్ కూడా మీరు రాసిందేనా? నేనే రాశాను. కొన్ని డిజైన్ చేసి వెనక్కి చూపిద్దామని పట్టుకెళ్ళండి. చూశారు వాళ్ళ ఇంట్లోనే, రామారావు గారి ఇంట్లోనే చూసి కొన్ని డిజైన్లు సెలెక్ట్ చేసి బాగున్నాయి, అవి చేద్దాం, ఇంకా మనం టైం ఉంది కదా. ఇక్కడ చెన్నైలోనా? చెన్నైలో ఆ ఇంట్లోనే బజులా రోడ్లో ఎదురుగా రామారావు గారి ఇల్లు, దాసన్ అప్పుడు ఈ ఫ్లైఓవర్ లేదు కూడా లేదు. అప్పుడు చూసారు, ఆయన చాలా బాగా మాట్లాడారు. పోస్టర్లో ఇక్కడే ఉంచు, నేను చెప్తాను పంపిద్దిగా అన్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చేసారన్నమాట. ఆ తర్వాత ఆ పోస్టర్లో మళ్ళీ వేరే కొన్ని సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యాక చేసి మొత్తం అన్ని ఒక 30-40 పోస్టర్లు పంపించామన్నమాట. ఆ విధంగా రామకృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. కానీ తర్వాత మళ్ళీ ఆయన కలవడం అవ్వలేదు. నేను ఇంకా అక్కడ మద్రాసులో బిజీగా ఉండిపోయాను. అయితే ఈ పెద్దన్నయ్య 100 days ఫంక్షన్ చేసే టైంకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత ఇంకా ఆయన కలవడం అవ్వలేదండి. మళ్ళీ 2000 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసాను ఆయన్ని. శుభలేఖలు సినిమా శ్రీకాంత్ను లైలా హీరోయిన్గా పెట్టి వాళ్ళు రామకృష్ణ ఆర్టికల్చర్ సినిమా స్టూడియో మీద స్టార్ట్ చేశారు. అప్పుడు స్టూడియోకి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఈయన గుర్తుపడతారు లేదో, ఆయనకి యాక్సిడెంట్ అయిందే కదా, అప్పుడు చాలా లాంగ్ టైం గ్యాప్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళి అక్కడ నిలబడ్డాను. చూసినట్టు గుర్తుపెట్టారు. దామెలరా ఎలా ఉన్నా బాగున్నా అని అన్నీ అడిగారు. అమ్మయ్య అయితే మర్చిపోలేదు అనుకున్నాను. అంటే ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఏంటి అంటే, సార్ హైదరాబాద్ షిఫ్ట్ అయినండి, కొంచెం మీరు సినిమా ఇస్తే నాకు స్టార్టింగ్ సినిమా అవుద్దంటే, అలాగే అమ్మ చేద్దాం, ఇంకా టైటిల్ పెట్టలేదు దీనికి, పెట్టిన తర్వాత చేద్ది కానీ అని చెప్పారు. ఒకసారి ఒక టైటిల్ అనుకుంటారు, తర్వాత మళ్ళీ టైటిల్ మార్చుతూ ఉంటారు కదా, అట్లా సందర్భాలు ఏమైనా ఎదురైనాయా మీ లైఫ్ లో కూడా? నాకు లేదండి, ఎదురవ్వలే. అంటే ఒక్క సినిమాకి అయింది, ఇక్కడికి వచ్చాక అది ఫస్ట్ ఏదో టైటిల్ పెట్టారండి, గుర్తులేదు కానీ. హీరో హీరో ఎవరు? కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్ కొడుకు హీరో, కొత్తగా అమ్మాయి హీరోయిన్ చేశారు. ఫస్ట్ టైటిల్ పెట్టారు కానీ అది ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేసుకున్నారని మార్చారు. మార్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు జోరు అని టైటిల్ పెట్టి రిలీజ్ చేశారన్నమాట. ఆ సినిమా నేను చేయలేదు, తర్వాత మారిపోయింది. అప్పుడు రామకృష్ణ గారు పరిచయం అండి. పెద్ద సినిమా చేశాను, తర్వాత శుభలేఖలు చేసిన బాగా ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని. బాగా అండి. అసలు హైదరాబాద్ రావడానికి మెయిన్ కారణం ఆయనే. ఆ ధైర్యం మీద వచ్చామాట. హైదరాబాద్ మద్రాసులో బిజీగా ఉన్నా కూడా సరే మనం తెలుగు ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చింది కదా, ఇంకా ఇక్కడికి వచ్చేది. అప్పటి నుంచి కంటిన్యూ అండి, స్టూడియోకి ఏదైనా వర్క్ ఉంటే అన్ని చేస్తా ఉన్నా. ఇప్పుడు మీకు పబ్లిసిటీ డిజైనర్ అనగానే ఫైనాన్షియల్ గా ఇప్పుడు హీరోలకు ఒక రకమైన రెమ్యునరేషన్ ఉంటుంది, నిర్మాతలకి డైరెక్టర్లకు ఒక రకమైన ఇది ఉంటుంది. కానీ నిర్మాతలు మీకు ఇచ్చే రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ టైటిల్స్ రాసినప్పుడు ఒక అమౌంట్ ఇస్తారండి. ఫస్ట్ మాట్లాడుకుంటే ఎంత రెమ్యునరేషన్ మొత్తానికి ఇంత ఇన్ని ఇస్తామని ఏమైనా ఉంటుందా? డిజైన్స్ అండి, డిజైన్ ఇన్ని ఇస్తాం, మీకు ఇన్ని పోస్టులు ఇస్తాం అని. అది అన్లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. వాళ్ళు ఎన్ని చెప్తే అని చేయాలి. అప్పట్లో 50,000 అలా ఉండేది, ఇప్పుడు 1,00,000 ఇస్తారండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోగోలు రాసి ముందు మనకు ఒక 25,000 అలా అడ్వాన్స్ ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్. అప్పుడు మీరు అసలు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అండి అసలు ఇండస్ట్రీకి వెళ్ళి? ఫస్ట్ నేను చేసిన కిల్లర్ వీరప్ప సినిమాకి 10,000 ఇచ్చారండి. అబ్బా, ఆ రోజుల్లో 10,000 అంటే మరి పెద్ద అమౌంట్. పెద్దదే, 10,000 ఇచ్చారు. ఇంకా తర్వాత అంటే డబ్బింగ్ సినిమా కదండి. ఆ తర్వాత సురేష్ గోపి సినిమా చేశాను, మమ్మూటి సినిమాలు చేశాను, ఇంకా కన్నడ సినిమా శివరాజ్ కుమార్ సినిమా చేశాను. అవి అంటే 10-15
20 లోపే ఉండేవండి అప్పట్లో. మీరు ఎన్టీఆర్ గారి అబ్బాయి రామకృష్ణ గారితో పనిచేశారు కాబట్టి ఆయన గురించి చెప్పండి సార్. ఎలాంటి వ్యక్తి? రామకృష్ణ బాబు చాలా మంచి వ్యక్తి అండి. మిగిలిన వాళ్ళతో పరిచయం లేదు నాకు. పెద్దాన్న సినిమా చేసిన దగ్గర నుంచి ఆయనతో నాకు బాగా పరిచయం అండి. ఇప్పుడు కూడా వాళ్ళ వర్క్ ఏదన్నా కూడా నాకు చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారి యాడ్స్ వస్తుంటాయి పేపర్లో, జయంతి వర్ధంతి. నా డిజైన్ చేసినప్పుడల్లా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, డిస్కషన్ చేసి ఏం చేయాలి మీరే చేస్తూ ఉంటారా? నేను చేస్తాను, మాట్లాడుతుంటాం. ఎప్పుడైనా సరే అని అంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా, ఇబ్బంది పడకండి, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి అంటూ ఉంటారు. మన కరోనా టైంలో అంటే జూలై 23 ఆయన పుట్టినరోజు విషయం చెప్దాని, అప్పుడు లాక్డౌన్లో ఉన్నామండి, ఇంట్లోనే ఉన్నప్పుడు ఫోన్ చేశాను, విషయం చెప్తాను ఫోన్ చేశానికి. చెప్తా అన్నీ మాట్లాడిన తర్వాత ఏమా ఏంటి ఎలాగున్నారు, ఏంటి పరిస్థితి ఏంటంటే, లేదంటే లాక్డౌన్ కదా ఇంట్లోనే ఉన్నాం మరి ఇంకా అంటే, సరే అమ్మా అని చెప్పి నువ్వు నీ అకౌంట్ నెంబర్ పెట్టు అని చెప్పి వెంటనే 25,000 రూపీస్ పంపించారండి కరోనా టైంలో. ఓకే. అంటే అన్న అడిగితే ఇస్తాను లేదు కానీ ఆయన అడగకుండానే ఆయనే చెప్పారు, ఎలాగే ఇబ్బంది అయిపోతుంది కదా ఇంట్లోనూ అని చెప్పి 25,000 రూపీస్ పంపించారు ఫోన్పేలో. చాలా రెస్పెక్ట్ అండి ఆయన. ఇంత ఇదంటే ఒకసారి స్టూడియోకి వెళ్దాం అని చెప్పి కారులో తీసుకెళ్తున్నారు ఆయన. బషీర్బాగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ ఉండేవారు, అప్పుడు అబిడ్స్లో ఉండేవారు అనమాట. బషీర్బాగ్ దగ్గరకు వచ్చేటప్పటికి టైరు పంచర్ అయింది. ఈ డ్రైవర్ ఏమో స్టెప్ని పెట్టలేదు. సరే అతను స్టెప్ని పెట్టుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డ్రైవరు. సరే అక్కడ నిలబడిన తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఆయన అన్నారు, ఈ లోపల వీలు ఓపెన్ చేసి పెట్టి బెటర్ కదా, తొందరగా అయిపోద్ది పని అని చెప్పేసి. అంటే నేను హెల్ప్ చేద్దామంటే వద్దన్నారండి. వద్దు మీరు ఆర్టిస్టులు, మీరు అలాంటి పనులు చేయకూడదు. లేదు సార్ పర్లేదండి అంటే, లేదు. ఈ లోపల డ్రైవర్ ఇచ్చాడు. సరే వెంటనే నేను ఇంకా అప్సెట్ అయింది కదండి, ఇప్పుడు వద్దులే మరోసారి వెళ్దాం అని చెప్పేసి ఆయన నాకు 500 ఇచ్చి ఆటోలో వెళ్ళిపో, మళ్ళీ కలుద్దాం, అంత రెస్పెక్ట్ అండి ఆయన. అంటే వీళ్ళు ఓడితేద్దాం అన్నారా? అంటే నేను హెల్ప్ చేస్తా అంటే వద్దన్నారు. ఆయన ఓడితేసారా? ఆయన చేస్తా ఉన్నారు. ఈ లోపల డ్రైవర్ వచ్చేసారా? వచ్చిన తర్వాత ఇంకా అతను చేసుకున్నాడు, మీరు వెళ్ళిపోండి ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతాను, మరోసారి కలుద్దాం అని చెప్పి పంపించారనమాట. ఎందుకంటే రామారావు గారి సంతానంలో కొద్దిగా యాక్టివ్ గా ఉండే వ్యక్తి ఆయనే, పార్టీ విషయంలో కానీ లేదా అభిమానులతో కానీ డైరెక్ట్ గా ఆయన అందరితో చాలా చాలా మర్యాదగా ఉంటారు. ఆయన చాలా అంటే గర్వంగా ఫీల్ అవుతుంటాం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. మీ బ్రదర్ కూడా ఆయనతో తిరుగుతూ ఉంటారు ఎక్కువ, సాయి జ్యోతి కూడా. అవునండి. ఇంకా పబ్లిసిటీ డిజైనింగ్ విషయంలోనండి చెన్నైకి హైదరాబాద్కి ఉన్న తేడా ఏంటండి? డిజైన్స్ కి తేడా ఏం లేదండి. చెన్నైలో ఉన్నప్పుడు టెక్నీషియన్స్ అంటే రెస్పెక్ట్ ఉండేది. టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ఉండేవారు అనమాట. హైదరాబాద్ వచ్చినప్పుడు అది లేదండి. ఇక్కడ రెస్పెక్ట్ లేదు అసలు. ఏదో మీరు పని చేస్తారని నేను డబ్బులు ఇస్తాను అంతే, ఎవరికి రెస్పెక్ట్ ఉండదు 24 క్రాఫ్ట్స్లో. అక్కడికి ఇక్కడ అదేం తేడా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మద్రాసు వెళ్ళిన కొత్తలో అంకుశ సినిమా షూటింగ్ జరుగుతుంది, ఇది వర్క్ జరుగుతుంది మా ఆఫీస్లో. రోజు ఒక అతను వచ్చాడు కూర్చుని, రే సీను వెళ్ళి కాఫీ పట్టరా అనేవాడు, కాఫీ స్నాక్స్ అని పట్టరా అందరికీ అనేవాడు. అందులో మా కుర్రోడు వెళ్ళి స్నాక్స్ అని పట్టుకొచ్చి కాఫీ పట్టుకొచ్చేవాడు, అందరం తాగేవాళ్ళం. అక్కడ ఒక 2-3 అవర్స్ కూర్చుని వెళ్ళిపోయేవాడు అతను. కొత్తగా అతను ఎవరో నాకు తెలీదు. నేను అనుకున్నా మా గురువుగారు ఫ్రెండ్ ఏమో అనుకునేవాడు నేను. కానీ తర్వాత అడిగాను, మా కొలీగ్ని అడిగాను, ఎవరైనా రోజు వస్తున్నారు కూర్చుంటున్నారు కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నారు ఎవరంటే, ఆయన ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. తెలియదు నాకు అన్నాను. ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఈ సినిమా ప్రొడ్యూసరు, వర్క్ ఎలా జరుగుతుంది అని చూడడానికి వస్తుంటారు. మళ్ళీ ఆయన వర్క్లో ఇలా చేయని చెప్పారు కదండి, వచ్చి కూర్చొని మన వర్క్ అవుతుందో లేదని చూసుకున్నారు అంతే. ఎంఎస్ రెడ్డి గారు అబ్బాయి అని చెప్పి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన ప్రొడ్యూసర్ అంటే నాకు షాక్. అంటే ఇలా ఉంటారా ప్రొడ్యూసర్లో, కొత్తగా నాకేం తెలియదు అప్పుడు అనుకున్నాను. అలా తర్వాత ఒకసారి దీపావళి పండుగ అనుకుంటా, ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర పనిచేసిన టెక్నీషియన్ అందరినీ ఆ రోజు ఇంటికి పిలుస్తారండి భోజనానికి. అప్పుడు నాకు తెలీదు. ఎంఎస్ రెడ్డి గారు అంటే అక్కడ వైద్యరామ స్ట్రీట్లో ఉండేది ఎంఎస్ రెడ్డి గారి ఇల్లు. అందరూ మా యూనిట్ మొత్తం 10 మంది ఉన్న అసిస్టెంట్లో, మా గురువుగారు అందరూ వెళ్ళాం భోజనాలు చేస్తే. ఆయన దగ్గరుండి ఇదేరా అని చెప్పేసి చెప్పడం, దగ్గరుండి వడ్డించి చేయడం రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు. అంతా అయిపోయిన తర్వాత అందరికీ, అంటే మా చీఫ్ టెక్నీషియన్కి అందరికీ డబ్బులు ఇస్తుంటారు అనమాట కవర్లో పెట్టి. అలా ఉండేది మద్రాసులో ఉన్నప్పుడు, సంప్రదాయం ఉండేది. ఇక్కడికి వచ్చాక ఏం లేదండి, ఇంకంతా యూజ్ అండ్ త్రూ అయిపోయింది ఇక్కడ.
కరెక్ట్గా చెప్పాలంటే. ఉమ్, అదే పైగా కాంపిటీషన్ కూడా పెరిగిపోయి ఉంటుంది, పెరిగిపోయింది. టెక్నాలజీ మారింది, కాంపిటీషన్ పెరిగిపోయింది. అవును, మీరు వచ్చిన నాటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి ఇక్కడ హైదరాబాద్ లో టెక్నాలజీ పరంగా? టెక్నాలజీ పెరిగిపోయింది కదండి. అప్పుడంతా ఫిల్మే చేసేవారు, ఇప్పుడంతా డిజిటల్. చేత్తో రాసేవాళ్ళు టైటిల్ రాయాలంటే, ఇప్పుడు కూడా చేత్తో రాస్తున్నారా లేకపోతే? రాస్తున్నాను ఇప్పుడు కూడా రాయటమేనా? అండి, కంపల్సరీగా టైటిల్ లోగో చేతితో రాయాలి. ఎందుకని? అంటే DTP అన్ని చూస్తారు కదా, అందులో ఎన్ని ఫాంట్స్ ఉన్నాయో అన్ని ఫాంట్స్ వాడేశారు, మళ్ళీ అవే ఫాంట్స్ పెడితే చూడరుగా. చూడరా? ఓకే. అందుకని కంపల్సరీ రాయాలి, అందుకని రాస్తుంటాం. అది యూనిఫామ్ గా వస్తాయండి రాసినప్పుడు, అట్లా కంప్యూటర్ లో అయితేనే సిస్టమేటిక్ గా ఒక యూనిఫామిటీలో ఉంటాయి. అవి చేతితో రాసినవి కదండి, కంప్యూటర్ లో DTP కూడా చేతితో రాసినవే. బ్రహ్మం గారు, మన ఈశ్వర్ గారు వాళ్ళ బ్రదర్ అండి, బ్రహ్మం గారు, అలాగే రమణ గారు, ఇంకా గంగాధర్ గారు, బాబు గారు, వాళ్ళందరి చేత రాయించారు. అప్పుడు గంగాధర్ గారు లేరు, బాబు గారి చేత రాయించారు. రమణ, లంక భాస్కర్ వాళ్ళ బ్రదర్ రమణ రాశారండి. అవే ఇప్పటికీ వాడతానన్నారు. రమణ అంటే మొనపూడి వెంకటరమణ గారా? కాదండి, ఆయన బాబు గారి. అవును, ఫ్రెండ్ కదా. బాబు గారు రాస్తారు, టైటిల్స్ రాస్తారు కదా. ఆయన రాస్తారు, సినిమాకి ఆయన రాస్తారు, ఆయన రాసుకుంటారు కదా. అదే ఆయన ఏ సినిమా అయినా టైటిల్ ఆయన రాస్తారు. అదే ఆయన డైరెక్టర్ ప్లస్ డిజైనర్ కూడా అని చెప్పాలి. ఫస్ట్ డిజైనర్ ఆయన, అదే పబ్లిసిటీ ఆర్టిస్టే. అవును, తర్వాత డైరెక్టర్ అయ్యారు ఆయన. అట్లాగా. బాపు గారు కథలు కూడా రాసేవారు అనుకుంటా. అవును, కథలు రాసేవాళ్ళు, బొమ్మలు కూడా ఆయనే వేసుకునేవాళ్ళు, కార్టూన్లు వేసేవాళ్ళు పత్రికల్లో. అవును, ఆయన ఫస్ట్ సినిమా కూడా ఆయన డిజైన్ చేసుకున్నట్టున్నారు. తర్వాత ఆయన బిజీ అయిన తర్వాత ఇంకా బయట వాళ్ళకి టైటిల్ అయితే ఆయన రాశారు. ఎందుకంటే ముత్యాల ముగ్గు టైటిల్ కూడా ఆయన ఫాంట్ తెలిసిపోతుంది కదా. అసలు బాపు గారి స్టైల్ ఫాంట్ శ్రీనాథ కవి సార్వభౌమం వరకు ఆయనే. శ్రీరామరాజ్యం ఒకటే ఫాంట్ వేశారు, శ్రీనాథ కవి సార్వభౌమం వరకు ఆయనే. ఇంకా మెడ్రాస్ లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండి, అనుభవాలు చూసుకుంటే? సినిమా వాళ్ళతో కానీ వాళ్ళతో సాధారణంగా డైరెక్ట్ గా మీరు ఇంటరాక్షన్ ఉండదు. అక్కడ డైరెక్టేనండి, అక్కడ ఇక్కడ లేదు. మద్రాసులో ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, మేనేజర్ ఉండేవాడు, సార్ ఇలా పబ్లిసిటీ డిజైన్ అని అంటే లోపల ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉండేవారు, పంపించేవారు లోపలికి. సార్ ఇలా సినిమా పబ్లిసిటీ డిజైన్ అని అంటే ఓకే అండి. సినిమా అప్పటికి ఎవరికి ఇవ్వకపోతే ఇచ్చేవారు, మీరు ఏ సినిమా చేశారో ఎలాగని ఇచ్చేవారు. ఆల్రెడీ కమిట్ అయ్యారనుకోండి చెప్పేవారు, ఇది కమిట్ అయిపోయామా నెక్స్ట్ మూవీ చేద్దరిగానిలే అనేవారు, అంతే. అలా సిస్టమేటిక్గా ఉండేది. ఇక్కడికి వచ్చాక లేదు, సిస్టమ్ లేదు. అది ఏంటంటే ఈవి సత్యనారాయణ గారు ఫస్ట్ సినిమా చెవిలో పువ్వు, ఆ సినిమా లోగోలు రాసి మా గురుగారు సురేష్ మహాల్కి వెళ్ళి ఈవి సత్యనారాయణ గారు అని డైరెక్టర్ ఉంటాడు అక్కడ, ఆయనకి చూపించేసి రా అన్నారు. అంటే పట్టుకుని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ బయట రూమ్లో ఉన్నారాయన, ఆయన చూపించాను తీసుకెళ్ళి. అలాగే ఆయన దగ్గరికి 4-5 సార్లు వెళ్ళా. దాని తర్వాత ప్రేమ ఖైదీ సినిమాకి, తర్వాత ఇంకొకటి అది చెవిలో పువ్వు సినిమాకి వెళ్ళానండి. పరిచయం ఏర్పడింది ఆయనతోటి. తర్వాత నేను సొంతంగా పెట్టుకున్నప్పుడు ఆయన కలుద్దామని వెళ్ళాను. ట్రస్ట్పురంలో ఆయన వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేవాడికి అంతా 10 మంది ప్రొడ్యూసర్ల దాకా ఉన్నారు. సరే అక్కడ బాగోదు, మనం ఉంటే బాగోదని బయట బాల్కనీలో నిలబడ్డాను. ఆయన డోర్ తీసుకుని వచ్చేటికి ఎదురుగా నేను కనపడ్డా. ఆయనకి బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటికి చూసినట్టే తిన్నగా వచ్చారు దగ్గరికి. ఆయన బాల్కనీలోకి వచ్చారు. వచ్చేసి ఏంటమ్మా అంటే ఇలాగ నేను సొంతంగా పెట్టుకున్నానండి, మీరు సినిమా ఇస్తే చేద్దాం అనుకుంటున్నానంటే అలాగా డెఫినెట్గా చేద్ది కానీ అని భజన చేసుకుంటే లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు చూసే లోపల అందరూ ప్రొడ్యూసర్లు ఉన్నారండి, ఆచండి గోపినాథ్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. చూసి మాట్లాడిన తర్వాత ఈ సినిమా ఒక్కటే అడగ సినిమా చేస్తున్నారు. అప్పుడు ఇది మంద కాదు, ఇది ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళది, డైరెక్షన్ వరకే మంది, నెక్స్ట్ సినిమా నువ్వు చేద్ది కానీ నెక్స్ట్ మంత్ ఒకసారి వచ్చి కనిపించన్నారు. సరే అని చెప్పి మాట ఇచ్చారు, వెళ్ళిపోయాను నేను. తర్వాత ఆయన హైదరాబాద్ ఇచ్చారు. ఇంకా ఆయన 2 సార్లు ఇంటికి వెళ్ళాను కానీ లేరు, ఎప్పుడైనా హైదరాబాద్ అన్నారు. అదే ఈ సత్యనారాయణ గారిని హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామంటే కుదరలేదండి. ఓకే, చెన్నైకి ఇక్కడికి తేడా అసలు పంపించలేదు లోపలికి. సరే నాకు తెలిసండి అంటే కూడా పంపించలేదు లోపలికి. ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడొచ్చుగా. అప్పుడు సెల్ ఫోన్ లేవు కదండి, సెల్ ఫోన్ లేవు. ఆ తర్వాత వాచ్మ్యాన్తో మాట్లాడుతుంటే లోపల నుంచి ఎవరో వచ్చి ఆయన ఇక్కడ కలవరండి, మీరు షూటింగ్ స్పాట్కి వెళ్ళి కలవాలి, ఇక్కడ ఎవరితోటి మాట్లాడుతున్నారు. వచ్చాను. అది హైదరాబాద్కి చెన్నైకి తేడా. అక్కడ ఎవరిని కలవాలన్నా కూడా పొద్దుట 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఎవరైనా సరే, రాఘవేంద్ర కానీ దాసరా నారాయణరావు గారు కానీ ఎవరినైనా కూడా కలవాలంటే ఒక టైం పెట్టేది. బయట విజిటర్స్ హాల్ ఏదో ఉంటుంది, అక్కడ కూర్చున్న తర్వాత అందరి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఏంటమ్మా, సో ఓకే సార్, ఓకే మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఒక పద్ధతిగా ఉండేది. ఇక్కడ లేదండి అది. ఎవరిని కలవాలో తెలీదు. ఆఫీస్ బాయ్ కూడా కమాండ్ చేస్తుంటాడు ఇక్కడ.
ఆఫీస్ బాయ్ కూడా లేవండి ఇచ్చేసారండి అంటా ఉంటాడు. అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళడం మానేశాను. ఎవరికి వెళ్ళాలో అర్థం కాలేదు. వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలు చేసాము, కొంత సిస్టమేటిక్ ఇప్పుడు మరీ మారిపోయిందండి. రెండోది ఇప్పుడు ఓటీటీలో సినిమాలు ఎక్కువైనాయి కదా, థియేటర్ రిలీజ్ సినిమాలు తగ్గిపోయినాయి. అందువల్ల ఏంటంటే ఓటీటీల వరకు డిజైన్లు చేసుకుని నేను కూడా లిమిట్గా చేస్తున్నాను, అంటే మనకు తెలిసిన కంపెనీల వరకు. మీ కుటుంబ నేపథ్యం, అసలు ఏ ఊరు, మీ నాన్నగారి పేరు, మరి మీ భార్య, మీ పిల్లల పేర్లు, ఇవన్నీ ఒకసారి చెప్పండి. నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ములు అండి. తణుకు పక్కన రేలింగి ఊర్లో వాళ్ళు. రేలింగ్ అనగానే మాకు రేలింగ్ వెంకటరావు గారు గుర్తొస్తారు. అయితే అక్కడ మా తాతగారు వాళ్ళు ఉండేది అక్కడే ఉండేవారు. తర్వాత మాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్నగారు రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు అనమాట. రాజమండ్రి చిన్నప్పుడు అంతా రాజమండ్రిలో తిరిగేవాళ్ళం. వాళ్ళు బ్రదర్స్ 5 అండి. నాన్నగారేమో హరికథలు చెప్పేవారు. ఒక చిన్నానేమో ఆయన మెడికల్ షాపు రన్ చేసేవారు. ఇంకొక చిన్నానేమో గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఇంకొక చిన్నానేమో నాన్నగారులకు హరికథలు చెప్పేవారు, బాలగంగాధర భాగవతారని. ఇంకొక చిన్నానేమో కేవీ బ్రహ్మానందం, విజయనగరం సంగీత కళాశాలలో ఆయన జయప్రద గారు గురువు గారు అని చెప్పి, జయప్రద గారు గురువు గారు లెక్చరర్గా చేసేవారు, రిటైర్ అయ్యారు ఈ మధ్యన. అది వాళ్ళ 5 అండి. మేము 5 బ్రదర్స్. పెద్ద అన్నయ్య ఈశ్వర్ గారు చేసేవాడు. తర్వాత మధ్యలో వచ్చేసి నాన్నగారికి హెల్త్ బాగాలేదని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా మాతో ఉండి పెడతాను కూడా. జాబు ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య నాన్నగారిలాగే హరికథలు చెప్తాడు, ఇప్పటికీ కూడా రన్నింగ్ లో ఉంది. అప్పటి నుంచి దాదాపు 40-45 సంవత్సరాల నుంచి హరికథలు చెప్తాడు తను. మూడో అన్నయ్య సాయి జ్యోతి అండి, స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఇక్కడ బాలకృష్ణ గారికి, మోహన్ బాబు గారికి ఇక్కడ సరిపడి పెడతాను. నేను 4. ఇంకా నేను పబ్లిసిటీ డిజైనర్ లైన్లో కంటిన్యూ అవుతున్నాను. మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అండి. మా మిస్సెస్ది నర్సీపట్నం అండి. ఇక మా అబ్బాయి అయితే మిస్సెస్ పేరు వెంకటరమణమ్మ, మా అబ్బాయి పేరు శరత్ కుమారు, అమ్మాయి పేరు శ్రీదేవి. ప్రస్తుతం చిన్న కుటుంబంతో వెళ్ళిపోతుంది. అంటే మీ ఫ్యామిలీలో ఇక మీ తర్వాత మీ 5 అన్నములో కానీ సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, ఎవరు లేరు. ఇక కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరు వారసులు రావట్లా, బతికించారు. ఎందుకంటే వారసుల ప్రభావం ఎక్కువైపోయింది అంటున్నారు కదా. అంటే తెలిసి నా ఫీల్డ్కి అయితే ఎవరు రారండి. ఎందుకంటే కొంచెం వర్క్ అంటే బయట తెలియదు ఎవరు. తెర వెనకే కానీ తెర ముందు ఉంటాం కదా, అందరూ తెర ముందుకు రావాలని కోరుకుంటారు. అందువల్ల ఏంటంటే చాలా మంది, నేను మద్రాసులో ఉన్నప్పుడు మా గురుగారి దగ్గరికి వచ్చేవారు, 1-2 నెలలు ఉండి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అలా కూర్చుని పని చేయాలంటే వాళ్ళకి వాళ్ళు కాదు అని వెళ్ళిపోయేవారు అనమాట. అందువల్ల దీంట్లో వారసులు ఎవరు రారండి. గతగా చాలా మంది వచ్చారు కాబట్టి. అదే పైగా టెక్నాలజీ మారిపోయింది, కంప్యూటర్లు కొట్టంగానే ఇవాళ ఏ వచ్చిన తర్వాత అది కూడా ఇంకా అదే చేయాలి ఉండదండి, ఇంకా డిజైన్ కూడా అదే చేస్తుంది. కొన్ని రోజులు పోతే మాకు కూడా పని ఉండదు. పబ్లిక్ డిజైనర్ ఏం చెప్పలేము, అంతే. ఏ ప్యాకేజీలోకి వెళ్ళిపోద్ది. ఇంకా డిజైనర్ కూడా ఉండదండి, ప్యాకేజీలోకి వెళ్ళిపోద్ది. మా గురువు గారు అయితే సురేష్ అంజన్ గారు. సురేష్ గారు చేసిన పోస్టర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చానండి ఫీల్డ్ కి. సురేష్ గారు అప్పట్లో ఆయన ఏం చేస్తున్నారు? మీ గురువు గారు ఆయన పెయింటింగ్స్ చేస్తారండి. సినిమా ఫీల్డ్ వదిలేశారు. శ్రీరామరాజ్యం లాస్ట్ ఆయన చేసిన. ఆయన ఎక్కడండి అసలు సొంత ఊరు? అది ఆయనది నరసాపురం అండి. ఇంకా ఆయన అంటే పెయింటింగ్స్ అండి, అమెరికాలో అటు సైడ్ వెళ్ళిపోతుంటాయి, పెద్ద పెద్ద ఆర్డర్స్ చేస్తుంటారు. చాలా అద్భుతమైన పెయింటర్ అండి ఆయన. అట్లాగా చాలా గొప్ప పెయింటర్. అంటే ఆయనకి తగ్గ గుర్తింపు రాలేదు కానీ తెలిసి అంత గొప్ప ఆర్టిస్ట్ లేడు. చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ చేస్తుంటాడు ఆయన. పల్నాడు సింహం సినిమాకి ఆయన పోస్టర్లు చూసి ఇన్స్పైర్ అయ్యండి. పల్నాడు సింహం ప్రతి పోస్టర్ పెయింటింగే. అసలు ఇండస్ట్రీలోనే చాలా ఎవరో డిజైనర్ అప్పటి వరకు ఎవరు తెలియదు, ఎవరి డిజైనర్ అని చెప్పి అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలనే ఆయనకు వచ్చినాయి. ఆ టైంలో సురేష్ గారు పోస్టర్ పడుతుందంటే చూసేవారు అందరూ. అంటే ప్రతి పోస్టర్ డిఫరెంట్గా ఉండేది అప్పుడు. అందువల్ల ఏంటంటే ఆయనకి పోస్టర్ అనేది చాలా ఇంపాక్ట్ అండి. ఇది జనానికి ఒక మన సినిమా థియేటర్ సినిమా రిలీజ్ అవబోతుందంటే పోస్టర్లు చూసుకుని అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్ట్ అయ్యే సినిమాకి వచ్చేవారండి అప్పుడు. అవును, చూసి సినిమాలో ఏముందన్న తర్వాత విషయం, ముందు పోస్టర్ చూసినంటే సినిమాకి వెళ్ళాలి. పైగా థియేటర్ ముందు కూడా అన్ని ఉంటాయి, ఇవే ఉంటాయి, మొత్తం ఉంటాయండి. కట్అవుట్లు అయ్యి
ఆ, ఇవాళ ఏమో అసలు మనకి అది ఏం కనపట్లేదు, డైరెక్ట్ గా ఆన్లైన్ బుక్ చేసుకోవడం, సినిమాకి వెళ్ళిపోవడం. అంతే. ఇప్పుడు ఫైనాన్షియల్ గా జనరల్ గా అండి మీకు నెలకి ఎంత ఇన్కమ్ ఎంత వచ్చేది చెన్నైలో ఉన్నప్పుడు కూడా? సరిపోయేదా మీ ఫ్యామిలీకి? సరిపోయేది. సరిపోయేది. అక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఊళ్ళో ఒక ల్యాండ్ ఒకటి కొనుక్కున్నాను. ఇక్కడికి వచ్చాక కొనలేదు, అక్కడ సంపాదించిన దానితోనే కొన్నా. ఇక్కడికి వచ్చాక ఎంత ఖర్చు అయిపోయానండి, మిగిలేదు అంతా ఏం లేదు. కానీ ఎదగాలనుకోవాలి కదండి. ఇప్పుడు ఎంతసేపు పబ్లిసిటీ డిజైనర్ గా ఉండిపోవాలా, మనం నిర్మాతగా మారాలి, మనం డైరెక్టర్ గా మారాలి. ఇప్పుడు బాబు గారు ఎట్టగో ఆయన ఎదిగారు, అట్లా ఉంటది కోరిక. అట్లా ఎవరికి లేవు. డైరెక్షన్ చేయాలనిపించేది నాకు. మీకు అనిపించేది? నేను ఒక 2-3 సబ్జెక్టులు కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఒక 2-3 ప్రొడ్యూసర్లతో కూడా చెప్పాను సబ్జెక్టు, నచ్చింది కానీ చేద్దాం అని అలా వెనక్కి వెళ్ళిపోయిందండి. లవ్ స్టోరీ ఒకటి, యాక్షన్ మూవీ ఒకటి, అలాగే ఒక మదర్ సెంటిమెంట్ మీద ఒకటి. ఆ మదర్ సెంటిమెంట్ మీద ఉన్న సబ్జెక్ట్ని. కానీ మరి డైరెక్షన్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి కదా, పనిచేసిన అనుభవం కావాలి కదా. కావాలండి, తెలుసు. ఇప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్న డైరెక్టర్స్ వెళ్తా ఉండేవాడిని, షూటింగ్కి వెళ్తా ఉండేవాడిని, చూస్తుండేవాడిని. ఎవరు వాళ్ళు? రమణ అని ఒక అతను, నగేష్ అని ఒక అతను డైరెక్టర్ ఉన్నాడు. రమణ అని పేరు లేని సినిమా రమణనా? కాదండి, ఈయన కేవి రమణ. ఓకే. ఉన్నారు మాకు డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు మన సినిమా డైరెక్షన్ చెప్పినా స్టోరీ అయినా కూడా ఎవరికైనా ఇద్దాం, అదే మన స్టోరీ సినిమాకి వస్తే అది సంతోషం అనుకున్నా. కానీ ఇప్పుడు గంగాధర్ గారు కానీ లేకపోతే కేతా గారు కానీ వీళ్ళందరూ బాగా సంపాదించుకున్నారండి ఆ వర్క్ పరంగా. వాళ్ళు మంచి ఈశ్వర్ గారు కానీ ఈశ్వర్ గారు, గంగాధర్ గారు, కేతా గారు, తర్వాత లంక భాస్కర్, మా గురువు గారు సురేష్ అంజన్ గారు, వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారు. మా దగ్గరకు వచ్చేటప్పుడు తగ్గిపోయిందండి. అదే ఈ కంప్యూటర్స్ రావడం. వాళ్ళు కూడా వారసులు వచ్చేసారా డిజైనర్లు? లేదండి, అంటే గంగాధర్ గారు అబ్బాయి చేస్తాడని విన్నాను, నేనైతే ఆయన ఎప్పుడు చూడలేదు. ఈశ్వర్ గారు అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, అతను ఒక అబ్బాయి చేస్తున్నాడు, తమిళ్లో చేస్తున్నట్టున్నాడు అతను. అంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి తెలీదు, రన్నింగ్ అయితే ఉంది. పబ్లిక్ డిజైనర్లుగా వచ్చి ఎదిగిన వాళ్ళు డైరెక్టర్లుగా కానీ ఇంకా ఇతర రంగాల్లో ఎదిగిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే డిజైనర్స్ గానా? డిజైనర్స్ కి ఎదిగారు. ఇంకా డిజైనర్స్ ఆ ఫీల్డ్ లో కాకుండా సినిమాలో ఇంకా వేరే ఫీల్డ్స్ లో, వేరే క్రాఫ్ట్స్ లో ఎదిగిన వాళ్ళు బాగా. ఇక్కడ ఇప్పుడు మా గురువు గారు వాళ్ళ తమ్ముడు సురేష్ బుజ్జి, ఆయన ఒక సినిమా చేశాడండి డైరెక్షన్. వివేకానంద స్వామి సినిమా చేశాడు ఆయన. తర్వాత కిరణ్ పోస్ట్ యాడ్స్ అని అతను డైరెక్షన్ చేశాడు, ప్రొడ్యూసర్ గా అతను కూడా ఇక్కడ బాగా సెటిల్ అయ్యాడు. అతను ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా సెటిల్ అయింది అతనే. నాకైతే పరిచయం లేదు కానీ మనకి యూనియన్ లో ఉంటది కాబట్టి అతను బాగా సెటిల్ అయ్యాడు. ఇక్కడ లోకల్ అయితే ఇంకా ఉన్నారండి, అంటే డైరెక్షన్ అయితే చేయలేదు, టాప్ రేంజ్ లో ఉన్నారు. అనిల్ బాని అని డిజైనర్. ఇంకా మా గురువు గారు. ఇప్పుడు ఎంత ఉందండి మీ అసోసియేషన్ లో, మీ దాంట్లో ఇప్పుడు మెంబర్షిప్ కి? మెంబర్షిప్ 1,00,000 ఉందండి. మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది జనరల్ గా? ఏ విధంగా అంటే ఇప్పుడు కరోనా టైంలో ఎవరికి పనులు లేవు కదండి, 2 నెలల వరకు వర్కులు లేవు. ఆ టైంలో ఏం చేశారంటే ఫండ్స్ తీసి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇచ్చారు. మీరు మరి ఇప్పుడు క్రైసిస్ పొజిషన్ కదా, మీరు 15,000 ఇచ్చారండి అందరికి. అలా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం విత్డ్రా చేసుకున్నప్పుడు మరి రిటర్న్ ఇస్తా అన్నారు, అది ఎంతవరకు తెలీదు. అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఎందుకని మరి మీ క్రాఫ్ట్స్ లో ఇట్లా వెనకబడింది? అంటే తక్కువ మెంబర్స్ అండి, అంతా కలిపి ఒక 50 మెంబర్స్ ఉంటారు అంతే. ఫండ్స్ ఏం లేవు. ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్ అంటే 100లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి ఫండ్స్. మాకైతే లేవు, అంతా 50 మంది, అంతకంటే ఎక్కువ లేరండి. ఏదైనా ఇస్తే ఇండస్ట్రీలో. మరి మీరు చేసిన సినిమాలు ఏమిటండి బాగా పెద్ద వాళ్ళు చేసిన సినిమాలు? మంచి పెద్దవంటే పెద్దనే చేశాను, మన బాలకృష్ణ గారిది, వాళ్ళదే శుభలేఖలో సినిమా చేశాను, శ్రీకాంత్ గారిది. ఆ తర్వాత అమ్మాయి బాగుంది సినిమా చేశాను, నేను రమణ కలిసి చేసామండి, అప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళం. లేత మనసులు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ సినిమా చేసామండి, జొన్నవిత్తులు గారి డైరెక్షన్ వచ్చింది, పేరు గుర్తులే మర్చిపోయాను. ఉన్నాయి ఇంకా. సినిమా ఫీల్డ్కి వచ్చారు. పెళ్లి హైదరాబాద్ వచ్చిన తర్వాత అయిందా లేకపోతే చెన్నైలో ఉండగా? చెన్నైలో ఉండగానే అయింది. చెన్నైలో ఉండగానే అప్పుడు సరిగ్గా నేను పోలీస్ స్టోరీ సినిమా చేస్తాను, ఇంకా ఆ టైంలోనూ మ్యారేజ్ అయింది నాకు. ఇంకా అప్పటికి సినిమా రిలీజ్ అవ్వలేదు, మధ్యలో వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇంకా ఆ సినిమా ప్రొడ్యూసర్ గాజుల నాగేశ్వరరావు అండి, అతను నాకు మంచి లైఫ్ ఇచ్చిన వ్యక్తి అతను. ఆ సినిమాతో నాకు పేరు కూడా బాగా వచ్చింది. పోలీస్ స్టోరీ ఫస్ట్ 100 days సినిమా, అది ఫస్ట్ 100 days నాకు ఇష్టమైన డైరెక్టర్ దాసనారాయణ గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా ఆ సినిమాకి. అప్పుడు చాలా మంది చెప్పాను కానీ ఒక గాజు నాగేశ్వరరావు మాత్రం 5,000 రూపీస్ ఇచ్చారు నాకు. పెళ్లి చేసుకుని వచ్చాను, వచ్చి ఫ్యామిలీని అక్కడ పెడుతుంటే ఇలాగా ఆయన నెక్స్ట్ సినిమా చేస్తుంటే కలుద్దామని వెళ్ళాను. ఏ మూర్తి ఏమనుకోకు, పెళ్లికి రావడం కుదరలేదు నీకు అని చెప్పేసి వెంటనే 5,000
ఇచ్చేయండి ఆయన. ఓకే. ఆయన ఒకటి మర్చిపోకూడదు ఆయన. ఆయన పోలీస్ స్టోరీ సినిమా ఇచ్చిన తర్వాత నాకు సెంటిమెంట్ కదండి ఎక్కువ సినిమా ఫీల్డ్. సినిమా హిట్ అయిందంటేనే సినిమాలు ఇస్తారు. అవును. ఆ తర్వాత కంటిన్యూ సినిమాలు వస్తున్నాయండి. మొత్తం మీకు లైఫ్ పెళ్ళైన తర్వాత సాఫీగా సాగిపోయింది. పెద్దన్నయ్య కూడా 100 days ఫంక్షన్ అవ్వాల్సింది, ఆయనకి రామకృష్ణరావు గారికి యాక్సిడెంట్ అవడం వల్ల అయిపోయింది. రెండు ఇంచుమించు ఒకే వారంలోనండి. పోలీస్ స్టోరీ 100 days ఫంక్షన్, పెద్దన్న 100 days ఫంక్షన్ 1 week తేడాలో. కానీ అది అయిపోయింది, పెద్దన్న అయిపోయింది. పోలీస్ స్టోరీ మాత్రం. మీ మిసెస్ జాబ్ చేస్తారా లేకపోతే ఇంట్లో ఉన్నట్టు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు ఏం చేస్తున్నారు? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు, పాప ఏమో డిగ్రీ అయింది, తను ఇంకా ట్రయల్స్ లో ఉంది. మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అవకాశాలు తగ్గినాయని చెప్పారు. మరి మనం ముందుకెళ్ళాలంటే లైఫ్ ఎట్లా? ముందుకెళ్ళాలంటే ఇంక ఈ ఫీల్డ్ లో ఇంకా కష్టం అండి. ఇంకా వేరే ప్రత్యామ్నాయం మీకు ఇది తప్పితే మీకు వేరే తెలియదు. ఇక్కడేమో కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. మరి దీన్ని ఎలా ఫేస్ చేసుకుంటా మరి పిల్లల్ని చదివించుకుంటూ ముందుకెళ్లారు? అదే ఉన్న దాంట్లోనే మీరు ముందు జాగ్రత్త పడ్డారు కాబట్టి, ల్యాండ్స్ అవి కొనుక్కున్నారు కాబట్టి కొంతవరకు దాని మీద వచ్చే ఆదాయం ఇక అట్లా. అంతే అండి. పిల్లలకి జాబ్ చేస్తున్నారు, బాబు చేస్తున్నారన్నారు. బాబు జాబ్ చేస్తున్నాడు. అదే. పాప కూడా ట్రయల్స్ లో ఉంది. పర్లేదండి ఇప్పుడైతే. ఇంకా అంటే హరిబురిగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే నాకున్నది ఏంటంటే ఏదైనా సినిమా డైరెక్షన్ చేద్దామని ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే మంచి కథలు నా దగ్గర ఉండిపోయినాయి. ఓకే, ఉండిపోయినాయి. ఇప్పుడు మన ఎవరికైనా చెప్దామన్నా కూడా మా దగ్గర ఉందండి కథ అంటున్నారు. మా దగ్గర మంచి కథలు ఉన్నాయి అంటున్నారు. ఏమన్నా ఏం చెప్తారు? మంచి కథలు ఉన్నప్పుడు ఎందుకు హిట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు నాకు. అంటే ఎవరి కాన్ఫిడెన్స్ చాలదు కదా, వాళ్ళ కాన్ఫిడెన్స్ అది డెఫినెట్ హిట్ అవుద్దని. అది ఏ తరహా కథలు మీరు రాసుకున్నవి? లవ్ స్టోరీ 2 ఉన్నాయండి, యాక్షన్ మూవీ ఒకటి, మదర్ సెంటిమెంట్ ఒకటి. ఈ ఒక 4 స్టోరీ డైలాగ్ వెర్షన్స్ రాసుకుని ఉంచుకున్నారు అవి అప్పటి నుంచి సీన్ టు సీన్. అయితే నేను రాసుకున్న కథ, ఒక కథ మాత్రం తమిళ్లో వచ్చిందండి సినిమా. షాక్ అయిపోయినా సినిమా చూసి నేను. అంటే థాట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అది తమిళ్ వచ్చింది సినిమా. అది ఎవరు చేశారు? అది తమిళ్లో మాధవన్ అని హీరో చేశాడు. అది జేజే అని సినిమా టైటిల్. తెలుగులో కూడా డబ్ చేశారు. అది డబ్ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ గోవిందరెడ్డి గారు పిలిచారు నన్ను, మూర్తి రా సినిమా చూద్ది కంటే మన సినిమా చేసామన్నారు. సినిమా చూసి షాక్ అయిపోయాను నేను. సేమ్ అదే పాయింట్ తీశారు సినిమా. తమిళ్లో యావరేజ్ హిట్ అయిందండి, తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళ్లో హిట్ అయింది, బాగానే అయింది. మాధవ్ అని హీరో. ఇప్పుడు తమిళ సినిమాలకి కూడా పనిచేశారా మీరు పబ్లిసిటీ డిజైనింగ్ విషయంలో? మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీరు చేస్తారు ఎక్కువ, గంగాధర్ గారు కానీ వీళ్ళందరూ. తమిళ్ వాళ్ళు కూడా మీతోనే రాయించుకుంటారు లేదా తమిళ్ వేరే ఉంటారా? తమిళకి వేరే ఉంటారు. అంటే తెలుగులోంచి తమిళ్ చేశాను, తెలుగులో తమిళ్, మళ్ళీ హిందీలో తమిళ్ చేస్తారు, కన్నడలోంచి తమిళ్ చేస్తారు, అవి చేశాను నేను. చేశారా? డైరెక్ట్ గా స్ట్రైట్ గా తమిళ సినిమాలు చేయలే. ఇంగ్లీష్ మగుడు, ఈస్ట్ గోదావరి పెళ్ళం సినిమా ఉంది, అది తమిళ్ డబ్బింగ్ చేశాను. అలాగా డబ్బింగ్ సినిమాలు చేసేవాడిని. మీకు కొంతమంది చూస్తేనేమో ఏమనిపిస్తూ ఉంటుందండి, కొంతమంది సడన్ గా చక్కగా అనామకులుగా ఉన్న వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ పడిపోతూ ఉంటారు. ఈ ఫీల్డ్ వైకుంఠపాళి లాగా ఉంటుంది. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది చూస్తుంది? ఇది అదే అనిపిస్తూ ఉంటుందండి. ఈడేం చేస్తాడు అనుకుంటాం, సడన్ గా చూసేవాడికి ఆడు ఏ డైరెక్టర్ అయిపోయి ఉంటాడు. అలాంటి సందర్భాలు సినిమా ఫీల్డ్ లో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అస్సలు ఊహించలేమండి. అసలు ఈ రోజు ఆఫీస్ బాయ్ గా ఉన్నవాడు రేపు డైరెక్టర్ గా ఎంట్రన్స్ ఇస్తున్నాడు, డైరెక్టర్ అయిపోతున్నాడు. అలా చాలా మందిని చూశానండి నేను. ఒకప్పుడు అంటే డైరెక్షన్ అంటే అసలు చాలా ఒక తపస్సులా ఉండేది. ఇప్పుడు దాసనారాయణ గారు ఆ టైంలో వాళ్ళు అంటే వాళ్ళు మరి చాలా కష్టపడేవారండి. ఇప్పుడు అది లేదు కదండి. అందువల్ల కాబట్టి మన ఫీల్డ్ ఆఫీస్ బాయ్ కూడా చాలా గౌరవం చూడాలి. ఎవరి దగ్గర మాట జరగకూడదు. కంపల్సరీగా అందరి దగ్గర రెస్పెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు యారు అనుకునే వాడిని కాస్త ఏమండి అనాల్సి వస్తుంది. తప్పదండి, అలాంటివి జరిగిందండి. అదే వింత ప్రపంచం అనుకోవాలి ఇది. అంతే మీరు అన్నట్టు వైకుంఠపల్లినే. ఇప్పుడు డమాలు పడిపోయిన వాళ్ళు మరి నిజంగా ఎందుకు కారణాలు ఏంటి? అసలు దీనికి కారణం ఏంటి? ఇలాంటి ఏమి లేని వాళ్ళు పైకి వెళ్ళిపోవటం ఏంటి, పైన ఉన్న వాళ్ళు కింద పడిపోవటం ఏంటి? అంటే జనాలు పల్స్ తెలుసుకున్న వాళ్ళు ఆ రూట్ లో ఫాలో అవుతుంటారండి. రాజమౌళి గారి సినిమాలు అన్ని హిట్ అవుతున్నట్టు కారణం ఏంటంటే జనంకి ఏం కావాలంటే ఆయనకు తెలుసు, అందుకని ఆయన ఇంతవరకు ఫ్లాప్ లేదు. ఆ పల్స్ తెలియకుండా సినిమా చేసిన వాళ్ళందరూ అప్ అండ్ డౌన్ లో ఉండిపోయారు. కొంతమంది సక్సెస్ అయినా కూడా టైం కూడా కలిసి రావాలండి. ఇండస్ట్రీలో కంపల్సరీ అది టైం కలిసి రావాలి. వస్తే దాని తర్వాత ఒకటి అన్ని వస్తూ ఉంటాయి. మీకు హీరో ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం అని చెప్పారు, మరి హీరోయిన్ అంటే? హీరోయిన్ గారు జయప్రద గారు అంటే ఇష్టం అండి. అంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు, మంచి పెర్ఫార్మెన్స్. అంటే మీ రాజమండ్రి ప్రాంతం అనే అది కూడా కావచ్చు. ఒక తుఫాన్ కదండి ఆవిడ. అడవిరామ్ సినిమా తర్వాత జయప్రద గారు అంటే అసలు తుఫాన్ లాగా వచ్చారు ఆవిడ. ఫస్ట్ ఆ సినిమాలో నేను చూసింది కూడా
ఆవిడంటే చాలా ఇష్టం అండి. కలిసానండి ఒకసారి చెన్నైలో. ఎట్లా ఏ సందర్భంలో? వాళ్ళ జయప్రద గారు వాళ్ళ బ్రదరు రాజ్బాబు గారు రీసెంట్గా చనిపోయారు ఆయన. చనిపోయారండి. ఆయన ఒక సినిమా చేశారండి. ఆ సినిమాకి డిజైన్ చేయించుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు నా దగ్గర కూర్చొని చాలాసేపు నాకు ఇలా కావాలి అని దగ్గరుండి చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత డిజైన్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళ మేనేజర్ని పంపించి రమ్మనండి ఒకసారి మూర్తి గారు అంటే, అక్కడ మౌంట్ రోడ్లో జయప్రద థియేటర్ ఉందండి, అక్కడికి వెళ్ళాను. తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూర్చొని అంతా మాట్లాడిన తర్వాత సడన్గా జయప్రద గారు వచ్చారు. షాక్ అయ్యనమాట నేను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు పడినప్పుడు మనకు అలాగే ఉంటుంది కదా, మాట రాదు. వచ్చారు. అయితే పరిచయం చేశారు ఆయన, మన సినిమాకి డిజైన్ చేస్తున్నారు మూర్తి గారు అంటే. అలాగండి, నమస్కారం అంటే నమస్కారం అండి అన్న. అంటే అప్పుడు మా చిన్నాన్నగారు జయప్రద గారికి సంగీతం నేర్పిన గురువు గారు అన్నమాట. అప్పుడు ఆవిడతో చెప్పాను, ఇలాగా కేవీ బ్రహ్మానందం గారు వాళ్ళ అన్నగారు అబ్బాయినండి, నేను మా బాబాయ్ అవుతారంటే అలాగా అని చెప్పి మాట్లాడారండి. మాట్లాడి ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు అవి అడిగారు. బాగుందా, అంతా బాగుందా? బాగుందండి, అంతా బాగుంది. సరే అండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారండి. అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారా? ఆవిడ ఎమ్మెల్యే అనుకుంటా, టీడీపీలో ఉన్నారు. అప్పుడు సెక్యూరిటీ కూడా ఉన్నారు, బయట గన్మెన్లు ఉన్నారు ఇద్దరు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. రామారావు గారిని చూశాను, జయప్రద గారిని చూశాను, సోమబాబు గారిని, కృష్ణ గారిని చూశాను. జీవితంగా షూటింగ్ అప్పుడు ఆ టైంలోనే 76, 77లోనూ మా ఇంటికి దగ్గరలోనే అప్సరా హోటల్ ఉందండి వైజాగ్. అప్సరా హోటల్లో అంటే దగ్గరగా చూడలేదు కానీ పైన డాబా మీదకి వచ్చి అందరికి టాటా చెప్పారు. అప్పుడు చూశాను ఆయన్ని. రెండోసారి అంటే షూటింగ్ అని వెళ్ళలేదు కానీ నేను బయటికి వెళ్తుంటే షూటింగ్ జరుగుతుంది పెట్రోల్ బంక్ దగ్గర. సోమబాబు గారును రాధిక గారు అనుకుంటా, రామానాయుడు గారు డైరెక్షన్, ఓఎన్స్ బాబు గారు డైరెక్షన్, రామానాయుడు గారి సినిమా అది. రామానాయుడు గారు అక్కడే ఉన్నారు. షూటింగ్ జరుగుతుంటే 10 నిమిషాలు చూశాను, అంత అప్పుడే అయిపోయింది. అప్పుడు సోమబాబు గారిని చూశానండి. కృష్ణ గారిని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడియోలోకి వెళ్ళి మానవుడు దానవుడు షూటింగ్ అవుతుంది, అప్పుడు చూశాను కృష్ణ గారిని. కృష్ణరాజు గారు అయితే భగవాన్ సినిమా షూటింగ్ చెన్నైలో ఉండగా మా అన్నయ్య దానికి స్టిల్ ఫోటోగ్రాఫర్, మా అన్నయ్య కూడా వెళ్ళాను. సాంగ్ జరుగుతున్నప్పుడు కృష్ణరాజు గారు, భానుప్రియ గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఆవిడ డాన్స్, మంచి డాన్సర్ కదా, క్లాసికల్ డాన్సర్. ఇప్పటివరకు మళ్ళీ ఎలాంటి డాన్సర్ని చూడలేదు మనం. ఇక్కడ స్వర్ణకమల సినిమా అద్భుతం అండి. ఆవిడ చాలా అద్భుతం. ఎల్వి జయలక్ష్మి గారి తర్వాత సినిమా ఫీల్డ్లో ఒక క్లాసికల్ డాన్సర్, నెంబర్ 1 డాన్సర్ భానుప్రియ గారు. ఆవిడన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఆ రోజు సాంగ్ అయినంత వరకు స్టూడియోలో ఉన్నా, చూసాను. ఎందుకంటే కళ్ళతో అభినయం చేయటం అనేది భానుప్రియ గారిలో ఉంది. అవునండి. ఆవిడ ఎవరు చేయలేరు క్లాసికల్ డాన్స్. స్వర్ణకమల సినిమా అద్భుతం. యాక్టింగే కదండి, డాన్సే కాదు, యాక్టింగ్ కూడా. కమలాసన్ గారికి సాగర సంగమం సినిమా ఎంత గొప్పదో, భానుప్రియ గారికి స్వర్ణకమలం అంత గొప్ప సినిమా అండి. పాటలు కూడా పెద్ద హిట్ కాదు, మ్యూజికల్ హిట్ అవి. ఇళయరాజా గారి మ్యూజిక్, విశ్వనాథ్ గారు, చాలా మంచి అద్భుతమైన సినిమాలు, కళాఖండాలండి. ఇప్పుడు సినిమాలు ఏం వస్తున్నాయో అర్థం కావట్లేదు. మీరు చాలా సినిమాలు చూసింటారు, రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మర్చిపోలేని సినిమా ఏదైనా ఉందనుకుంటే ఏ సినిమా? రామారావు గారిది దానవీర సూరకర్ణ అండి. ఇంకా అది మర్చిపోలేమండి, అల్టిమేట్ సినిమా అది. ఇంకా దాన్ని మించిన సినిమా రాదు కూడా. బాహుబలి కూడా దాని ముందు ఎందుకు పనికిరాదండి. ఆ రోజుల్లో ఆయన డైరెక్షన్లోనే 3 క్యారెక్టర్లు చేసి కేవలం 40 daysలో సినిమా ఫినిష్ చేశారు. ఎలా సాధ్యం అది? కష్టపడి పనిచేసే తత్వం అండి. అదే అన్ని పాత్రలు వేయటము, డైరెక్షన్ చేయటము, నిర్మాతగా మళ్ళీ చూసుకోవటం, ఇవన్నీ ఒక మహాయజ్ఞం కదా అదండి. డే అండ్ నైట్ షూటింగ్ చేసేవారటండి. నాకు రామకృష్ణబాబు గారు చెప్పారు. తక్కువ రోజులు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజు మైసూర్ సెట్ వేస్తున్నారటండి, వర్క్ జరుగుతూ ఉంది. కానీ ఈ లోపల ఖాళీ టైం ఏం చేయాలి, అంతవరకు ఖాళీగా ఉండాలని చెప్పి ఏం చేశారంటే రామారావు గారికి ఆలోచన వచ్చిందట. అదేంటంటే పైన అంతా కలరింగ్ అంతా అయిపోయింది, కింద అంతా వర్క్ జరుగుతుంది. పైన అంతా వర్క్ అయిపోయింది కదా, క్లోజప్ షాట్స్ వరకు దాన్ని తీసేసుకున్న షూటింగ్ అయిపోద్ది, లోపు కింద వర్క్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అప్పుడు క్లోజప్ షాట్స్ వరకు కూడా షూటింగ్ చేశారటండి. అట్లాగా అక్కడ సన్నివేశాలు ఉంటాయి కదా, అది మైసభ సన్నివేశం. అవును, అంత హార్డ్ వర్క్, మరి అంత డెడికేషన్ కాబట్టి ఆయన చేయగలిగారు.
ఇప్పుడు ఆ సినిమా చేయాలంటే 4-5 సంవత్సరాలు పడుతుందండి. కరెక్టే. కేవలం 40 రోజుల్లో చేశారు. అసలు గిన్నీస్ రికార్డులో ఎక్కాల్సిన సినిమా అది. ఎందుకు అనేది అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? అప్పుడు అంత తొందరగా ఎలా తీసేవాళ్ళు? అద్భుతమైన సినిమాలు వచ్చాయి, సక్సెస్లు పెరిగేవి, అవును, అన్ని సినిమాలు సక్సెస్ అయిపోతూ ఉండేవి. ఇప్పుడు అన్ని వచ్చిన సినిమా హిట్ అవ్వడమే చాలా కష్టమైపోతుంది. టెక్నాలజీ పెరగడం, ప్రతి పాయింట్ ని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడం, మానిటర్ చూసుకోవడం మానిటర్ చూసుకోవడం, తర్వాత హీరోలు జస్ట్ సీన్ చేయడం, కారులోకి వెళ్ళిపోవడం, మళ్ళీ గంట తర్వాత రావడం, ఇంక ఇలాంటివి ఉన్నాయండి. పర్ఫెక్షన్ కోసం మాత్రం టైం పడుతుందండి. అప్పుడు అంతా కూడా బాగానే ఉండేవి కదండి, ఉండేవి. పర్ఫెక్షన్ అనుకుంటే అప్పుడు కూడా మంచిగా అద్భుతంగా ఇప్పుడు కళాఖండాలుగా చెప్పుకున్నాగా. అప్పుడు కెమెరా చూసే మానిటర్ కూడా లేని టైంలోనే వాళ్ళు ఐ బ్యాలెన్స్ తోటి ఓకే చెప్పేశారు. అవును, దాసనారాయణ టైంలో అయితే మానిటర్ అయితే లేదు కదండి. అప్పుడు పైగా నిర్మాత పరంగా ఆలోచించేవాళ్ళు, ఖర్చు ఎక్కువైపోద్ది ఇంకో షూటింగ్ చేస్తే నిర్మాత క్లాసు అని కొనం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఆలోచించట్లా లేదండి. ఆ పోతే నిర్మాత డబ్బులే కదా, మనం సెట్ అయిపోతే చాలు. ఇది పలానా వాళ్ళ సినిమా, పలానా హేమసుందర్ డైరెక్షన్ చేస్తున్నాడు, ఇది హేమసుందర్ సినిమా లాగా ఉండాలి, పోతే నిర్మాత ఏంటి ఈ టైం ఆలోచించడం వాళ్ళు అనుకుంటారు. నేను 43 రోజులు అంటే అసలు మామూలు విషయం కాదండి. అసలు అప్పట్లో అన్ని ఎంతండి, 30 రోజులు 40 రోజులు మించి నాకు తెలిసి సినిమా లేదండి. పైగా ఆ ఫిల్మ్ వేస్టేజ్ అనేది చాలా కీలకం. అప్పుడు డిజిటల్ కాదు కదా, సెకండ్ 24 ఫ్రేమ్లు అదే వెళ్ళిపోతాయి. ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి ఎన్నిసార్లు దాన్ని టెక్నాలజీ రావడం, డిలీట్ చేసుకోవడం, మళ్ళీ ఫ్రెష్ గా చేయడం, అందువల్ల లేట్ అయిపోతుంది. షూటింగ్ డేస్ పెరిగిపోతుంది. ఇంకేంటి సార్ మీ ఫ్యూచర్ ఏంటి, ప్లాన్స్ ఏంటి? మరి రెండో సినిమా సాగర సంగమం ఉండే, అది కూడా లైఫ్ లో మర్చిపోలేండి. నాకు బాగా ఎన్నిసార్లు. సాగర సంగమం మీరే చేశారా? లేదు చేయలే, చూసాను. అప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రాదండి. ఓకే, సినిమాల్లో నచ్చిన సినిమాలు స్వర్ణ కథలో, ఈ సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చినా చూస్తానే ఉంటా. స్వాతి పిచ్చం కానీ. మీ అభిమాన దర్శకుడు విశ్వనాథ్ గారేమో? అలాగే లేదండి, ఏ సినిమా బాగుంటదే, కానీ ఇవి నాకు బాగా హత్తుకున్నాయి. దానివేరు సూర్యకర్ణ, సాగర సంగమం, స్వర్ణకమలం, స్వాతి పిచ్చం, ఈ సినిమాలు ఎన్నిసార్లు చూస్తూ ఉంటాను. అలాగా మంచి సాంగ్స్, ఆ డైరెక్షన్ అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఆలోచించేవారంటే డైరెక్షన్ ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేవారండి. ఇప్పుడు అది లేదండి. అసలు ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది. కానీ కొన్ని సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటే భార్యను ఎక్కడ ఎటు పక్క నిలబెట్టాలి, చెల్లిని ఎక్కడ నిలబెట్టాలి, ఇంకొకరిని ఎలా నిలబెట్టాలి అన్నది అంత కరెక్ట్ గా కామన్ ఛాన్స్ తో ముడిపడిన అంశం అది. అది లేకుండా పనిచేస్తున్నారు అనేది. ఇప్పుడు సాగర సంఘం సినిమాలో క్లైమాక్స్ ఉంది. ఆ అమ్మాయి శైలజ సాంగ్ జరుగుతూ ఉంటది. ఈ స్టేజ్ మీదకి తీసుకుని వస్తారు కమల్ హాసన్ని, అందరూ చప్పట్లు పడతారు. అంతవరకు లైఫ్ లో అతను చూసింది అదే ఫస్ట్ టైం. చూస్తాడు, ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. పక్కన చప్పట్లు కొడుతుంటే ఇంకా కొట్టండి అంటా ఉంటాడు. తర్వాత వెనక్కి తీసుకొచ్చేస్తారు, వీల్ చైర్లో కూర్చుంటాడు. కూర్చుని పాట అమ్మాయి డ్యాన్స్ చూస్తాడు. జయప్రద బాగా చూస్తాడు, ఆవిడ నవ్వుతుంది, సాటిస్ఫాక్షన్ కదా అన్నట్టు. నవ్విన తర్వాత ఇతను అలాగా పక్కన వెనకాల సరతబాబు ఉంటాడు, ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అతను చేతి మీద పడి చనిపోతాడు. తర్వాత సరతబాబు చూసి చనిపోయాడని చెప్పేసి సైలెంట్గా అది వీల్ చైర్ తీసుకుని బయటకు తీసుకెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వర్షం వస్తూ ఉంటుంది. ఆ వర్షంలోనే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల జయప్రద గొడుగు తీసుకుని వస్తుంది. అది ఎండింగ్ సీన్. అదే ఎంత అద్భుతం అండి అసలు. అది అసలు మర్చిపోలేము సీన్. అసలు అలాగా స్టేజ్ మీద అభిమానాన్ని మనం ఎలా చూడాలండి? కమల్ హాసన్ జయప్రదను ఆరాధించడం కానీ, జయప్రద కమల్ హాసన్ ఆరాధించడానికి కానీ ఎలా చూడాలి? స్వచ్ఛమైన స్నేహం అండి అది. స్వచ్ఛమైన స్నేహం, స్వచ్ఛమైన ప్రేమ, అమలైన శృంగారం, లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ప్రేమలు కూడా అలాగే ఉండేయండి ఆ రోజుల్లో, 70s లో కానీ 60s. అలా సున్నితమైన అంశాన్ని సున్నితంగా డీల్ చేయడం కెమెరా ముందు చేయడం గొప్ప విషయం కదా. అసలు ఆ సినిమా అయితే మర్చిపోలేను నేను. ప్రతి సీన్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. చక్కగా చాలా విషయాలు చెప్పారు మొత్తం. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పిల్లలు ఎట్లా సెటిల్ చేద్దాం అనుకుంటున్నారో? సినిమాలకు దూరం అయిపోతారా, లేకపోతే సినిమా ఫీల్డ్ తోనే కంటిన్యూ చేస్తాండి? మనం చేసి వర్క్ ఇదే కదండి, మనకు వచ్చినంత వరకు చేస్తూ ఉంటాం. భగవంతుడు ఏమైనా తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా బాబు జాబ్ చేసుకుంటున్నాడు. పాపకి వాళ్ళకి మ్యారేజెస్ అయిపోతే ఇంకా మనం రిటైర్ అయిపోవడానికి. టైటిల్ కార్డ్ లో మీ పేరు మూర్తి అనే పడుతుంది, లింగమూర్తి అని పడుతుంది. మూర్తి పోస్టర్ డిజైన్స్ అని పడుతుంది. ఇంతమంది టైటిల్ కార్డులు కూడా మేమే రాసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళే అసలు మనం అడగట్లేదు కూడా, మొత్తం అంతా ప్యాకేజ్ అయిపోయింది. కొంతమంది అడుగుతున్నారు మీ పేరు ఏమంటారండి అంటున్నారు, కొంతమంది అయితే అసలు వేయడం లేదు. అప్పుడు సినిమా టైటిల్స్ కూడా మీరు రాసినవి ఉండేవి? మేమే రాసేవాళ్ళం. టైటిల్ కార్డ్స్ మేము రాసేవాళ్ళం కాబట్టి కంపల్సరీగా మా పేరు మర్చిపోకుండా మేమే రాసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి, మొత్తం ప్యాకేజ్. ఇప్పుడు
కొంతమంది అడుగుతున్నారు మీ పేరు ఏమంటారండి అని వేస్తే, కొంతమంది అయితే అసలు మర్చిపోతున్నారు, వేయడం లేదు. మొత్తానికి 25 క్రాఫ్ట్స్లో ఈ పబ్లిసిటీ డిజైనింగ్ అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే పోస్టర్ వెళ్తేనే కదా జనం థియేటర్ రావాలంటే. అంతే అండి. ఇప్పుడు మీడియాలోకి చూసినా కూడా మీడియాలో కూడా పోస్టర్లు పెడుతుంటారు. పోస్టర్ పెడితే అది యాడ్లు ఇవ్వాలన్నా కానీ అదే కదండి, పోస్టర్ కదండి. ఏదన్నా కూడా మా దగ్గర నుంచి వెళ్ళాలండి, డిజైనర్ ఇవ్వాలి. స్టూడియోకి వచ్చి మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.